హలో నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. మ్యాచ్ మ్యాచ్ చూశారు కదా. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో, భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఫ్యాన్స్ కూడా వెళ్ళారు. అంతా కొలాప్స్ అయిపోయింది. పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు అట్లా అయిపోయింది మన పరిస్థితి. లో స్కోరింగ్ మ్యాచ్. బట్ హై ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు మనకి 300, 250, 280 అలా కొట్టి ఒకేసారి 190కి అవుట్ అయితే 190 మంచి స్కోరే, కానీ వాళ్ళు ఇచ్చిన మనకు ఆ హైప్తో 190 మనకి ఆందో. ఎనీవేస్ అయిపోయింది. లక్నో మాత్రం బౌలింగ్ లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ ఇప్పుడు చేయలేదు. చాలా మంచి బౌలింగ్ వేశారు. చాలా మంచి బౌలింగ్ వేసి వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్లో వచ్చాడయ్యా పురాణ్. ఇటువైపు హెడ్ని చూసి అటువైపు పురాణ్ని చూస్తుంటే యాజ్ ఇట్ ఈజ్ మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఎస్ఆర్హెచ్ నుంచి పోయి ఇలా ఆడుతున్నాడేనా అనిపించింది. సూపర్ ఆడిండు. బ్యాటింగ్కి వస్తే మన ఎస్ఆర్హెచ్లో హెడ్ ఆడిండు. క్లాసిన్ అన్ఫార్చునేట్లీ అట్లా అవుట్ అయ్యిండు. సేమ్ టు సేమ్ ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయ్యే బాల్ కాదు, అవుట్ అయిపోయిండు. వాళ్ళిద్దరు పోవటం చాలా మైనస్ అయిపోయింది. నితీష్ కుమార్ రెడ్డి మీరు మ్యాచ్ చూస్తే మీకు చూసుంటారు. హెల్మెట్ తీసిరేసిండు. అంత అగ్రెషన్, అంత కోపంతో వెళ్ళిండు. అది బ్యాటింగ్లో జరిగింది. 190 20 ఓవర్స్లో అయిపోయింది. క్లాస్ని అంత చేయలేదు. కమిన్స్ వచ్చి ఒక 3 4లు కొట్టాడు, 3 6లు కొట్టాడు. ఓకే, 190 ఓకే డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ బ్యాటింగ్ పిచ్ రివెంజ్ మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ టైం ఎట్లయితే ఎల్ఎస్జి ఓడిపోయారో ఈ మ్యాచ్లో సేమ్ టు సేమ్ అదే రివెంజ్ జరిగింది. వచ్చారు. ఫస్ట్ వికెట్ ఓకే పవర్ ప్లే మంచిగా వచ్చింది. ఒక వికెట్ పడంగానే వచ్చాడు పురాణ్. 18 బాల్స్లో హాఫ్ సెంచరీ సెట్ వచ్చి పట్టా కొట్టేసిండు. 1 సైడ్ చేసేసిండు. మార్ష్ లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ, ఈ మ్యాచ్ హాఫ్ సెంచరీ ప్లస్ కొట్టిండు. 1 సైడ్ చేసేసారు మ్యాచ్. అదేవిధంగా మన ఎల్ఎస్జిలో 4 మెంబర్స్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఆడారు నిన్న. ఎస్ఆర్హెచ్ ఎక్స్ ప్లేయర్స్. ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్ కాదే, ఎక్స్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అదే మ్యాచ్ జరిగింది. అబ్దుల్ సమాద్ వచ్చాడు. ఐ థింక్ 8 balls 22 runs కొట్టి ఫినిష్ చేసేసాడు మ్యాచ్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి నచ్చుండకపోవచ్చు. చాలా పెద్ద రివెంజ్ మ్యాచ్ అయింది ఇది మాత్రం. మంచి రివెంజ్ తీసుకున్నారు పురాణ్ అండ్ ఎల్ఎస్జి టీమ్మేట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అంత పెద్ద స్కోర్ డిఫెండ్ చేసుకోలేకపోయారు. బట్ ఇప్పుడు బౌలింగ్లో మాత్రం మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మార్చుకోవాలి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఉంది కానీ బౌలింగ్లో నిన్న బయటపడ్డది. బౌలింగ్ మైనస్లో ఉన్నాయి, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఈరోజు జరిగే మ్యాచ్ ఐస్ వర్సెస్ ఫైర్, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. కోహ్లీ మంచి ఫామ్లో ఉండు. లాస్ట్ మ్యాచ్ చూసాం. ఆర్సీబీ మంచి ఫామ్లో ఉంది, మ్యాచ్ గెలిచారు. సిఎస్కే కూడా లాస్ట్ మ్యాచ్ గెలుచున్నారు. చెరొక 2 points ఉన్నాయి. చూస్తే అక్కడ చెన్నైలో ఇంతవరకు ఆర్సీబీ ఐ థింక్ 8 years సంథింగ్ నుంచి ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఆర్సీబీ గెలవలేదంట. కానీ ఈరోజు వాళ్ళు ఉన్న ఫామ్లో చూస్తే గెలిచేలా ఉన్నారు. అందరూ కూడా ఆర్సీబీ గెలిచిద్దని టాక్ ఉంది. బట్ సిఎస్కే హోమ్ గ్రౌండ్ చాలా అడ్వాంటేజ్. స్పిన్ బౌలింగ్, వాళ్ళు ఆ గ్రౌండ్ అడ్వాంటేజ్నే స్పిన్నర్స్ని తీసుకున్నారు. యాక్షన్లో కూడా స్పిన్ బౌలింగ్ 100 మంచిగా లాస్ట్ వేస్తున్నాడు. అందులో ధోని ఫ్యాన్స్ ధోని, సిఎస్కే. ఆర్సీబీ ఫ్యాన్స్ కోహ్లీ. చూడాలి ఈరోజు మ్యాచ్ జరిగిద్దో. స్పిన్ మంచిగా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్సీబీలో కూడా. పటిదారు, కోహ్లీ వీళ్ళందరూ స్పిన్ మంచిగా ఆడతారు. ఐ థింక్ ఈరోజు ఆర్సీబీ సిఎస్కే అంతా ఒక 250, 240, 220 అంత స్కోర్ రాదు, కానీ 170, 180, 190 ఆ స్కోర్ వస్తుంది. బట్ క్లోజ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు టఫ్ టీమ్స్ 2 అర్థం అవ్వట్లేదు, కానీ చాలా మంచి టీం ఆర్సీబీ కూడా. ఆర్సీబీలో బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది. వాళ్ళు మంచిగా ఈరోజు నాకు తెలిసి తీసుకొని వస్తారు. భువీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయంట ఈరోజు మ్యాచ్లో. అండ్ స్పిన్ కూడా మంచిగా వేస్తారు కాబట్టి వాళ్ళు మంచి కంబ్యాక్ ఇస్తారు. రచిన్ రవీంద్ర ఫామ్లో ఉన్నాడు. రచిన్ రవీంద్ర కూడా బ్యాటింగ్. ఇద్దరు కొత్త కెప్టెన్లు, యంగ్ కెప్టెన్లు, వాళ్ళు ఎలా క్యాప్టెన్సీ చేస్తారు. ఇటు కెప్టెన్ ఏమో కోహ్లీ సైడ్ చూడటం, ఏమైనా మిస్టేక్ జరిగితే ఈ కెప్టెన్ ఏమో ధోని సైడ్ చూడటం. కామన్ కెమెరామెన్ వాళ్ళని ఫోకస్ చేస్తాడు. చూడాలి ఈరోజు మ్యాచ్ అంతా
క్లోజ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉందో. ఐ థింక్ ఈరోజు సిఎస్కే ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. మీరే అనుకుంటారో కామెంట్ చేయండి. చూద్దాం ఈరోజు మ్యాచ్ ఏం జరిగిద్దో.